హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ రాజేశ్వరి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో పార్ట్ 2 అండి. పెప్లమ్ బ్లౌజ్ అండ్ లెహెంగా స్టిచ్చింగ్ 5 to 6 ఇయర్స్ బేబీస్కి పార్ట్ 1 నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను నా ఛానల్లో. మీరు ఇంతవరకు వెళ్ళి చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు పార్ట్ 2లో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మనం కటింగ్ చేసేటప్పుడు 8 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టాము, ఎందుకంటే పిల్లలు పెద్దగా అయితే లోపల ఫిల్స్ కోసం అండి. సో నేను లోపల సైడ్ ఫిల్ వేస్తున్నాను. క్లాత్ని హాఫ్ ఫోల్డ్ చేసేసి మిడిల్లో ఒక ప్లేస్లో 4 ఇంచెస్ గ్యాప్ పెట్టేసి ఒక స్టిచ్ వేస్తున్నాను. దానిపైన ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇలా లోపల ఫిల్ట్ వేయడం వల్ల మనకి పైన ఫిల్ట్ వేస్తున్నట్టు కనిపించదు. పైన ఫిల్ట్ వేయడం ఓల్డ్ మోడల్. ఇది ఇప్పుడు అందరూ ఫిల్స్ ఇట్లా లోపలికే అడుగుతున్నారు. సో నేను అలా వేసాను. లైనింగ్ కూడా ఫోల్డ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా నేను లైనింగ్ వచ్చేసి జస్ట్ 3 ఇంచెస్ పెట్టాను. ఆ 3 ఇంచెస్ ఫోల్డ్ చేసేసి కిందైనా కుట్టుకోవచ్చు లైనింగ్, ఎందుకంటే కనిపించదు కాబట్టి. సో ఇప్పుడు ఫిల్స్ పెట్టుకోవడం కోసం 1 ఇంచ్ ఫోల్డ్ చేస్తూ ప్లేట్స్ పెట్టుకుంటున్నాను. మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్స్ పెట్టుకోవచ్చు. చాలా టైప్స్ ఉంటాయి ఫిల్స్ అనేది. సో అక్కడ నాకు ఐడియా రావడం కోసం నేను 1.5 ఇంచ్ అట్లా మార్క్ పెట్టేసి క్లాత్ని ఫోల్డ్స్ చేసి చిన్న చిన్న ఫిల్స్ పెట్టి టోటల్ మనకి లంగా యొక్క విత్ సైజ్ ఎంత ఉందో అంత రావడం కోసం నేను ఇట్లా స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ లంగాది వేస్ట్ లూజ్ వచ్చేసి 22 రావాలి మొత్తం ఫిల్స్ పెట్టేసి. సో మీరు 22 వచ్చేలాగా పెట్టేసుకోండి. మీ సైజెస్ని బట్టి మీరు ఫిల్స్ని పెట్టుకోండి. సేమ్ లైనింగ్ కూడా ఇలాగే ఫిల్స్ పెడుతున్నాను. సో టోటల్గా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 సేమ్ సైజెస్ ఉండాలి. ఇది 22 అండ్ అది 22 ఉండాలి. నేను ఇది ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి దాంట్లో. బాడీ లెహెంగాస్ జిప్ పెడతారు, కొంతమంది డోరీస్ పెడతారు. సో నేనైతే ఎలాస్టిక్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ పీసెస్ 2 కలిపి జాయిన్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో మీరు అడగండి. అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 2 కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మెజర్ చేసుకోవాలి ఎంత వస్తుంది అని చెప్పేసి. నాకు ఇక్కడ 24 వచ్చింది. 2 ఇంచెస్ నేను ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాను లోపల. సో అది 2 ఇంచెస్. ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్, లైనింగ్ పీస్ 4 పీసెస్ ఉంటాయి. 4 పీసెస్ కలిపి మనం జాయిన్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేయాలి. లేదంటే మీరు సపరేట్గా అయినా వేసుకోవచ్చు. ఒక 2 ఇంచెస్ వరకు అన్నీ కలిపి స్టిచ్ వేసేసి సపరేట్గా లైనింగ్ సపరేట్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా కూడా స్టిచ్ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో నేను ఇక్కడ 2 సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెజర్ చేస్తున్నాను, ఎందుకంటే ఎలాస్టిక్ వేసుకోవడం కోసం. లెహెంగా కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, మనం వేసే పైన ఎలాస్టిక్ అనేది ఉంటుంది కదా, అది కరెక్ట్గా వేయాలి, లేదంటే లూజ్ అయిపోతే కష్టం. సో నేను ఇక్కడ ఎలాస్టిక్ వేయడం కోసం 4 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ తీసుకున్నాను అండ్ 17 ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్ తీసుకొని ఇప్పుడు మనం ఎలాస్టిక్ కోసం తీసుకున్న క్లాత్ని సైడ్స్కి జాయిన్ చేయాలి పీసెస్ లేకుండా. ఎందుకంటే 1 సైడ్ కోర్ ఉంది, 3 సైడ్స్ లేదు. సో నేను 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. అండ్ 2 ఎడ్జెస్ ఉంటాయి కదా, అక్కడ కూడా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టి ఆ రెండింటిని జాయిన్ చేయాలి. తర్వాత దాన్ని ఓపెన్ చేసేసి ఇలా కుట్టుకోవాలి. ఇది సెమీ పట్యాలకి ఇలా కుడతారండి. సో సేమ్ అట్లాగే కుట్టుకోవాలి దీనికి కూడా. ఇలా టోటల్గా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అండ్ ఈ క్లాత్ ఉంటుంది కదా, ఈ 2 రైట్ సైడ్స్ పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. అక్కడ పైన మీకు ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా, అదేం లేదు, నేను ఎక్స్ట్రా క్లాత్ పెట్టాను పైన కూడా 1 ఇంచ్ అని చెప్పేసి. పిల్లలకి ఫిట్ అయినా లేకపోతే కొంచెం పెద్దగా అయినప్పుడు అది తీసేసి మనం ఎలాస్టిక్ అనేది పైకి జాయిన్ చేసుకుంటే లెహెంగా కొంచెం కిందికి వస్తుంది, కొంచెం లూజ్ వస్తుంది. సో అంతే. సో 2 మెయిన్ సైడ్స్ పెట్టేసి 1/2 ఇంచ్ లాగా మనం స్టిచ్ వేయాలి స్ట్రైట్గా. టోటల్ లెహెంగా మొత్తం అంతే.
ఇలా ఎండ్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత రఫ్ చేయాలి. ఎప్పుడైనా స్టిచ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో రఫ్ చేస్తే మీకు స్టిచ్ వేసింది ఊడిపోకుండా ఉంటుంది. రిమైనింగ్ క్లాత్ని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఏదైతే ఇందాక స్టిచ్ వేసామో అక్కడికి ఫోల్డ్ చేసేస్తే మీకు బెల్ట్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో అంతా స్టిచ్ చేసుకోకూడదు. ఎక్కడైనా ఒక చోట మీరు జాయిన్ చేసిన చోట ఎక్కడో ఒక చోట 1.5 ఇంచ్ గ్యాప్ వదులుకోండి. సో అక్కడి నుంచి మనం ఎలాస్టిక్ని డోరీలాగా ఎక్కించి తర్వాత మనం దాన్ని జాయిన్ చేసేస్తాం. ఎలాస్టిక్ నేను ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటున్నాను. దాని హైట్ అనేది ఎలాస్టిక్లో కూడా 1 ఇంచ్ 1.5 ఇంచ్ 2 ఇంచెస్ ఎలాస్టిక్స్ కూడా ఉంటాయి. సో నేను ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటున్నాను. దాని విడ్త్ వచ్చేసి మనం వెస్ట్ లూజ్ కన్నా 2 ఇంచెస్ తక్కువ పెట్టాలి. ఎందుకంటే ఎలాస్టిక్ ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది కదా, సో దానికోసం. సో మనం 1.5 ఇంచ్ గ్యాప్ వదిలాం కదా, అక్కడ ఒక పిన్ తీసుకొని మనం డోరీ ఎలా అయితే ఎక్కించుకుంటామో ప్యాంట్స్కి, సో అలాగే అక్కడ 2 ఎడ్జెస్ ఎలాస్టిక్ని జాయిన్ చేసేయాలి. బాగా జాయిన్ చేయాలి. ఒక 3-4 స్టిచ్చెస్ వేయాలి. అప్పుడే మనకి ఎలాస్టిక్ అనేది సపరేట్ అవ్వకుండా ఉంటుంది. సో నేను అక్కడ రిమైనింగ్ గ్యాప్ వదులుకున్నాను కదా, దాన్ని క్లోజ్ చేసేస్తున్నాను ఆ 1.5 ఇంచ్ని. అది జాయిన్ చేసిన తర్వాత ఎలాస్టిక్ కదలకుండా మనం స్టిచ్ వేసుకోవాలి. మిడిల్లో ఒక స్టిచ్, కార్నర్స్కి 1 మొత్తం 3 స్టిచ్చెస్ వేసుకోవచ్చు. దానివల్ల మీరు రెడీమేడ్ స్టైల్ లెహెంగాస్ చూసినప్పుడు ఎలాస్టిక్ దగ్గర కుచ్చి కుచ్చి వస్తుంది కదా, అలా వస్తుంది. మనం కొంచెం స్ట్రెచ్ చేయాలి, ఎక్కువ స్ట్రెచ్ చేయకూడదు. కొంచెం స్ట్రెచ్ వేసి మనం స్టిచ్ వేసుకుంటే ఇలా ఫిల్స్ వస్తాయి. మీకు కనిపిస్తుంది కదా అక్కడ. ఎక్కువ స్ట్రెచ్ చేయట్లేదు, నేను కొంచెం స్ట్రెచ్ చేస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇది ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ అనేది టర్న్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ సైడ్ లైనింగ్ పెట్టేసి కట్ చేసుకున్న షేప్లో ఒక 1/2 ఇంచ్ స్టిచ్ వేసేసుకొని మనం నెక్స్ట్ని టర్న్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ కూడా ఇంతే. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ స్టిచ్ చేస్తున్నాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పెట్టేసి ఒక 1/2 ఇంచ్ జాయింట్ చేసుకుంటూ మనం ఒక స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి కచ్చకాలు పెట్టేసి టర్న్ చేసుకోవాలి. సేమ్ అంతే ఫ్రంట్ అండ్ బ్యాక్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే నేను నెక్స్ట్ టర్న్ చేసుకోవడానికి క్యాన్వాస్ అటాచ్ చేసి టర్న్ చేస్తాను. ఇది ఈజీ మెథడ్. సో మీరు క్యాన్వాస్ పెట్టి ఎలా టర్న్ చేయాలి అంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. కచ్చకాలు పెట్టడం వల్ల నెక్స్ అనేది ఈజీగా టర్న్ అవుతాయి. సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగే టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు టర్న్ చేసుకున్న నెక్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ నెక్స్ పైన స్టిచ్ వేసుకోవాలి. తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి. లైనింగ్ మెయిన్ క్లాత్ స్టిచ్ వేసుకునేటప్పుడు మీరు ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ వదులుకున్నారో అంత క్లాత్ని వదిలిపెట్టేసి మిగతాదంతా జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ జాయిన్ చేసుకోవట్లేదు ఎందుకంటే నేను బ్యాక్ జిప్ అటాచ్ చేస్తున్నా. జిప్ కాకపోతే మీరు ఉక్సులు పట్టి కాజా పట్టి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ జిప్ అటాచ్ చేసుకోవడం కోసం ఒక 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని 4 సైడ్స్ స్టిచ్ చేసుకుంటున్నాను పీసెస్ లేకుండా. దాన్ని హాఫ్ ఫోల్డ్ వేసుకొని సెంటర్గా మార్క్ పెట్టుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కూడా సెంటర్ మార్క్ చేసుకోవాలి. మనం జిప్ ఎంతైతే లెంత్ ఉంటుందో అంత లెంత్ క్లాత్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న మెయిన్ క్లాత్కి సెంటర్, సపరేట్ పీస్ తీసుకున్న సెంటర్ కాకుండా సైడ్స్కి స్టిచ్ వేసుకోవాలి. ఆ సెంటర్ గ్యాప్ దగ్గర అనేది స్టిచ్ పడకూడదు మనకి. అక్కడ మనం కట్ చేసుకొని టర్న్ చేసుకొని తర్వాత జిప్ అటాచ్ చేస్తాం. జిప్ అటాచ్ చేయడం చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇది సింపుల్ అండ్ ఈజీ వే. మనం ఎక్కడి వరకు అయితే జిప్ అటాచ్ చేయాలనుకుంటున్నామో అంతవరకు స్టిచ్ వేసుకొని మళ్ళీ ఇలా హారిజంటల్లో కూడా కుట్టు వేసుకోవాలి. తర్వాత అక్కడ కట్ చేసేసి జిప్ అటాచ్ చేస్తాం. వేసుకున్న స్టిచ్చెస్ కట్ అవ్వకుండా మిడిల్లో సెంటర్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కట్ చేయాలి. చిన్న చిన్న కచ్చకాలు పెట్టుకుంటే ఈజీగా టర్న్ అవుతుంది క్లాత్ అనేది. ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసేసి
పైన స్టిచ్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. మొత్తం టోటల్గా స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్కి వచ్చినప్పుడు కింద కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి పైన స్టిచ్ వేసేయండి. నెక్స్ట్ జిప్ అటాచ్ చేయడానికి నేను సింగిల్ పాదం యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే మీరు యూస్ చేయండి, లేదంటే నార్మల్ పాదంతో కార్నర్కి స్టిచ్ వేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు జిప్ చాలా నీట్గా వస్తుంది. సో ఇది వచ్చేసి విజబుల్ జిప్పే, ఇన్విజిబుల్ జిప్ వేరే మోడల్లో ఇస్తారు. నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను ఇన్విజిబుల్ జిప్ ఎలా వేయాలి అని చెప్పేసి. మీరు వీడియోలో చూస్తున్నట్లుగానే మొత్తం స్టిచ్ చేసేసుకోండి. కిందికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా క్లాత్ మొత్తం లోపల పెట్టేసి అక్కడ మీరు బాగా రఫ్ చేయాలి, ఎందుకంటే జిప్ అనేది ఊడిపోకుండా ఉండడానికి. అంటే చాలా ఈజీ జిప్ వేసుకోవడం. మీరు ఫైనల్గా పైన కొంచెం ఎక్స్ట్రా జిప్ కనిపిస్తుంది, దాన్ని కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు బ్లౌజ్లో పెప్లమ్ బ్లౌజ్ అని చెప్పాం కదా, కింద ఫిల్స్ లాగా ఒకటి సపరేట్ క్లాత్ అటాచ్ చేస్తాం. దానికి 2 ఎడ్జెస్లో వన్ సైడ్ పీకో చేసుకోవాలి, ఇంకో సైడ్ కుచ్చుళ్ళు పెట్టుకోవాలి. మీరు పీకో అయినా చేసుకోవచ్చు, లేదంటే 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఇంకో సైడ్ మాత్రం చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ 2 సైడ్స్ పెట్టుకోవాలి. 2 పీసెస్ ఉంటాయి కదా, ఫ్రంట్ పీస్ అండ్ బ్యాక్ పీస్. లైనింగ్కి కూడా ఫిల్స్ పెట్టేసి టోటల్గా హిప్ లెంత్లో హాఫ్ వన్ సైడ్, హాఫ్ ఇంకో సైడ్ పెట్టేసి ఇట్లా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు 2 అటాచ్ చేస్తున్నాను, మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్. లైనింగ్కి ఫిల్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాక్ట్ సైజ్ కట్ చేశాను కదా, సో అది మెయిన్ క్లాత్కి పెట్టి జాయిన్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పీస్, ఇంకొకటి బ్యాక్ పీస్ సేమ్ ఇలాగే ఉంటుంది. 2 కలిసి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని లైనింగ్ మెయిన్ క్లాత్ మొత్తం జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్కి ఫిల్స్ పెట్టుకుందాం అనుకున్నాను, చిన్న చిన్న కుచ్చుళ్ళు లాగా. సో దానికోసం 3 ఇంచెస్ క్లాత్ తీసుకొని దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసా. హాఫ్ ఇంచ్ పెట్టేసి ఇట్లా చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుంటున్నాను. అప్పుడు మనకి హ్యాండ్కి చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఉంటుంది కదా, అది అటాచ్ చేస్తున్నాను. 2 హ్యాండ్స్కి అటాచ్ చేసిన తర్వాత మనం ఫిల్స్ పెట్టుకున్నాం కదా, అది జాయిన్ చేసుకోవాలి అంతే. ఎక్స్ట్రా క్లాత్ ఉంది, దాన్ని కట్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే, చాలా ఈజీ. సో నేను ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఫిల్స్ని హ్యాండ్కి అటాచ్ చేద్దాం. సో దాన్ని పెట్టేసి మనకి ఎంత సైజ్ అయితే పెట్టాలి అనుకుంటున్నామో ఫిల్స్ని ఆ సైజ్ పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. 2 మెయిన్ సైడే, ఐ మీన్ పైన నుంచే మనం అటాచ్ చేసుకోవాలి దీన్ని. తర్వాత దాన్ని లోపలికి టర్న్ చేసేసి పైన ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. జాయిన్ చేసుకోవడమే ఇంకా. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అన్నీ రెడీ అయిపోయాయి కదా, షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను 1/2 ఇంచ్ పెట్టేసి. షోల్డర్స్కి మీరు 2 స్టిచెస్ వేసుకోండి అండ్ రఫ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఒక స్టిచ్ వేసామంటే ఊడిపోతే చాలా బాగా కనిపించదు. సో 2 స్టిచెస్ వేయండి షోల్డర్స్ దగ్గర. నా వాయిస్ కొంచెం క్లారిటీ మిస్ అయ్యిండొచ్చు, ఎందుకంటే నాకు కోల్డ్ ఉంది. కోల్డ్ వచ్చినప్పటి నుంచి వాయిస్ సరిగ్గా రావట్లేదు, సో ప్లీజ్ ఇగ్నోర్ దట్. పైన స్టిచ్ వేసుకోవాలి ఇలా మనకి షోల్డర్స్ వీడియోలో చూసినట్టు. అండ్ హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడానికి సెంటర్ మనం ఒక కచ్కా పెట్టింటాం కదా, కట్ చేసేటప్పుడు దాన్ని పెట్టేసి 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకుంటూ ఒక కార్నర్ వరకు స్టిచ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మిగతా హాఫ్ నెక్స్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ ఒకసారి ఎందుకు స్టిచ్ చేస్తున్నానంటే, ఇప్పుడు మనం కట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి క్లాత్ ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కసారి తక్కువ ఉండొచ్చు. సో ఎక్స్ట్రా ఎడ్ చేసుకుంటే మనం కట్ చేయొచ్చు కదా, అందుకనేసి 2 సైడ్స్ అనేది ఈక్వల్గా ఉండడానికి నేను ఇలా సెంటర్ నుంచి జాయిన్ చేస్తాను. అది మీ ఇష్టం, మీరు ఎలా అయినా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు
హ్యాండ్స్ సైడ్స్ మొత్తం జాయిన్ చేసేద్దాం. ఇక్కడ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టేసి అక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా, అలాగే స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకొని ఒక 2-3 ఎక్స్ట్రా వేసుకోండి స్టిచ్చెస్. మీకు ఎప్పుడైనా ఫిట్ ఉన్నప్పుడు మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 టోటల్. మనకి డిజైన్ ఉంటుంది కదా, కింద ఫిల్స్ వచ్చింది, అదే మనకి 4 ఇంచెస్ వరకు ఉంది. నేనేంటంటే ఇక్కడ ఇది కూడా ఎక్స్ట్రా పెట్టాను. మనకి ఇలాంటి డిజైన్ వచ్చింది కాబట్టి మనం బ్లౌజ్కి ఎక్స్ట్రా పెట్టుకోగలిగాం, లేదంటే నార్మల్గా బ్లౌజెస్కి ఎక్స్ట్రా పెట్టుకోలేం. సో అది నేను అక్కడ ఒక 3-4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, డిజైన్ మొత్తం ఎంత ఉందో చూసుకొని అక్కడ హిప్ కూడా ఎంత ఉందో చూసుకొని ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. తర్వాత స్టిచ్ చేసేసుకుందాం. మెయిన్ సైడ్ నుంచి క్లాత్ మెయిన్ సైడ్ అండ్ మనం కింద సపరేట్గా స్టిచ్ చేసుకున్న డిజైన్ మెయిన్ సైడ్ పెట్టేసి 1/2 ఇంచ్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి మొత్తం. ఇది కూడా ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది అంటే నేను క్లాత్ ఎక్కువ వదులుకున్నాను లోపల ఒక 2 ఇంచెస్ అలా. సో అందుకోసం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది. మనకు కరెక్ట్గా ఏ సైజు కావాలో ఆ సైజు వరకు మార్కింగ్ వేసేసుకొని స్టిచ్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకి లూజ్ అనేది. లాస్ట్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత రఫ్ చేయాలి. కింద 2-3 ఇంచెస్ మీకు ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది కదా, అది నేను కావాలని పెట్టాను, అది మీ ఇష్టం, లేదంటే మీరు కరెక్ట్ సైజ్లో కట్ చేసేసుకోవచ్చు. సో కింద ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం నేను ఫోల్డ్ చేసి కుడుతున్నాను, ఆ పీసెస్ మొత్తం కనిపించకుండా ఉండడానికి. ఇంతే, చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీరు కటింగ్ చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, పార్ట్ 1ది, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ పెట్టాలి అని నాకు సజెస్ట్ చేయాలి అనుకుంటే మీరు కామెంట్స్లో అయినా చెప్పొచ్చు, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను.